2 సంవత్సరాల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకంగా వస్తున్నటువంటి చర్చ జరిగితే ప్రధానంగా రైతులు బాగా ఎక్కువగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూస్తున్న ఆక్వా రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మీరు ఈ మధ్య వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కూడా చూశాను సార్. రైతులకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఏమో రైతులకి చరిత్రలో ఎప్పుడు చేయనంత మేలు చేశామని చంద్రబాబు నాయుడు చెప్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు సహజంగానే అరిచేతిలో వైకుంఠం బ్రహ్మాండంగా చేసామని చెప్పుకుంటారు. కానీ ఈరోజు మొత్తం సిస్టమ్ని గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వెంటాడుతున్నది. ఇలాంటి స్థితిలో ఇప్పుడు ఉదాహరణకి పొగాకు ఉంది, యుద్ధం వచ్చింది, ఎక్స్పోర్ట్లు ఆగింది, అందుకని అంటున్నారు. ఆ పేరుతో తగ్గించాల్సిన అవసరం ఏంటి? గత సంవత్సరం కాస్త ధర వచ్చిందని ఈ సంవత్సరం విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరగని ఆటోమేటిక్గా ఐటీసీ దాన్ని ధర తగ్గించేసింది. ఐటీసీ లాంటి ఒక కంపెనీని నియంత్రించగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని మాట చెప్పటం వేరు, దాన్ని ఆచరించడం వేరు. ఇప్పుడు మొక్కజొన్న రైతులు ఇదే పరిస్థితి. ఆక్వా అంటే ఎక్స్పోర్టర్స్ అందరూ ఒక రింగ్గా ఏర్పడిపోయి వాళ్ళు ఒక కార్టెల్గా ఏర్పడి ధర దిగ్గొస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇన్పుట్స్ అమ్ముతున్న కంపెనీలని, అవుట్పుట్ కొనేటువంటి నియంత్రించగలిగినటువంటి కెపాసిటీ ప్రభుత్వానికి లేనప్పుడు రియాలిటీలో ఏం చేయాలి? ధరల స్థిరీకరణ నిధిని వీళ్ళే కేటాయించి నేరుగా మార్కెట్లో దిగాలి. మార్కెట్లో దిగటానికి కొనటానికి బదులు ఇది ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు ఏంటి డిఫరెన్షియల్ ప్రైస్ అని అంటున్నారు. డిఫరెన్షియల్ ప్రైస్ అంటే గవర్నమెంట్ 200 ప్రకటిస్తే వాడు 160 కొంటే 40 రూపాయలు మేము తర్వాత మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. మిర్చికి చెప్పారు 2 ఏళ్ల క్రితం, ఇంతవరకు మిర్చికి పడలా. మొక్కజొన్న రైతులకు చెప్పారు, మామిడి రైతులకు మాత్రం కొద్దిగా గొప్ప ఇచ్చారు. కొద్దిగా ఇంకా అది కూడా అందరికి కాదు, కొంతమందికి ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా డిఫరెన్షియల్ ప్రైజ్, పైగా డిఫరెన్షియల్ ప్రైజ్ సిస్టమ్ వల్ల అంటే మీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇప్పుడు 40 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అని వీళ్ళు ఆ 40 రూపాయలు కట్ చేస్తున్నారు. కర్నూలులో ఉల్లిపాయ రైతులను చూశాను. ఉల్లిపాయ రైతులు డిఫరెన్షియల్ ప్రైజ్ ప్రకటించగానే మరుసటి రోజు వ్యాపారస్తులు వాళ్ళ తగ్గించిన ధర స్థిరపడిపోయారు. మీకు వస్తుంది కదా గవర్నమెంట్ దగ్గర, మేము ఎందుకు పెంచడం, మార్కెట్లో డిమాండ్ ఉన్నా కూడా. అంటే ఆచరణలో అది ఏమవుతుందంటే డిఫరెన్షియల్ ప్రైస్ సిస్టమ్ ధరలు తగ్గటానికే రైతు నష్టపోవడం దారితీస్తుంది. దాని బదులు ప్రభుత్వ రంగ సంస్థలు దిగి పోటీగా, ప్రైవేట్ వాళ్ళని నిషేధించమంటం లేదు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని మొనోపలి వాళ్ళకి వదిలేయకుండా కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కాంపిటీషన్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత ధర పెరుగుతుంది, రైతులు లాభం. దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రోడ్డు ఎక్కుతున్నటువంటి వర్గాల్లో ఈ మధ్య ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు 2 సంవత్సరాలకి ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించే స్థాయికి ఎందుకు వస్తుంది సార్? ఎక్కడ సమస్య? 2 ఏళ్ళు అయిపోయింది, పిఆర్సీ వేయలే. పిఆర్సీ వేయాలనంటే ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ ప్రకటించాలంటే డబ్బులు కావాలి. అందుకని ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సీ వేయలేదు. తీవ్రమైన ఆందోళన ఉంది. ఎప్పుడో 2028లో 29లో వేస్తే ఉపయోగం ఉంది. మరలా ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు. పక్కనే ఉండే మహారాష్ట్ర పెంచింది, తెలంగాణ వాళ్ళు అది పెద్ద సంతృప్తి వాళ్ళకి లేకపోయినా ఎంతో కొంత ముందు గుర్తించారు, పెంచాలనే ఒక ఆవశ్యకతని గుర్తించారు. వేతనాలు పెంపుదలే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి కావడానికి కీలకమైంది. కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు వస్తే అభివృద్ధి అవ్వదు. కార్మికులకు వేతనాలు పెంచితే, ఉద్యోగులకి, టీచర్లకు, కార్మికులకు ఉద్యోగాలు పెరిగితేనే, వేతనాలు పెరిగితేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అది మా పాయింట్. సార్, ప్రైవేటీకరణ అడుగులు మాత్రం చాలా వేగంగా పడుతున్నట్టున్నాయి. ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారు, టూరిజం ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఆర్టీసీలో ప్రైవేటీకరణ భయం మొదలైంది. మున్సిపల్ ప్రాపర్టీస్ని కూడా చేస్తున్నట్టు పరిస్థితుంది. ఎంతటి వేగంగా దీనికి అడుగులు వేస్తూ ఉన్నారు సార్? ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది లూటీ. ఇది మానిటైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు విద్యాధరపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైవేట్ ఇస్తాం, ఆ స్థలం ఒక 20 ఎకరాల స్థలం, అక్కడ ఉన్న ఆస్తులు బోసులు అన్ని కొనాలి. ప్రైవేట్ పరం చేస్తే కొనాలి, వాడు 100 కోట్లు 150 కోట్లు కట్టు పెట్టాలి. ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉంది, ఈ మెడికల్ కాలేజీకి వాడు సంవత్సరానికి 100 రూపాయలు 200 రూపాయలు ఒక 50-60 ఏళ్ల పాటు ఇస్తాడు. వాడికి వడ్డీ కూడా గిట్టుబాటు అవ్వదు ప్రభుత్వానికి. ఎంతో విలువైన స్థలాలు, బిల్డింగ్లు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల వరకు గత ప్రభుత్వం మంచి కృషి చేసింది. వెనకబడినటువంటి ప్రాంతాల్లో దాదాపు 11 కాలేజీలు, 17 పెట్టారు, ఒక 5 ప్రారంభించారు. మిగతా ఈ పాటికి అయిపోయి ఉండేది. ప్రభుత్వం రావడంతో కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి అయిపోయి ఉండేది. ఇప్పుడు వాటిని పీపీపీకి అని ఒక కొత్త ఇది పెట్టి, ఆ పీపీపీ ఇప్పుడు ఎవడు ముందుకు రావటం లేదు, గవర్నమెంట్ కట్టడం లేదు. ఇప్పుడు దాదాపు ఈ 2 ఏళ్లలో మనం ఒక్కొక్క కాలేజీకి 50 సీట్ల ప్రకారం లెక్కేసుకున్న 10 సీట్లలో 500 సీట్లు అంటే 2 ఏళ్లలో 1000 సీట్లు మనం కోల్పోయాం, మెడికల్ సీట్లు.
ఇది చాలా నష్టం కదా ఇది. అందుకని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ ఫెయిల్ అయినట్టు లెక్క. లూటీ చేసి వాళ్ళకి అప్పచెప్పడానికి స్థలాలు ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పడానికి పీపీపీ తప్ప ఇది డెవలప్మెంట్కి తోడ్పడేటువంటి చర్య కాదు, ప్రజలకు అసలే తోడ్పడదు.